హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మినప దోశకి 3 రకాల చట్నీ తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. 3 రకాల చట్నీలు. ముందుగా ఉల్లికారం చేసి చూపిస్తున్నాను. దానికి మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఉప్పు, ఒక 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల పైన కొంచెం కారం, పసుపు వేసుకున్నాను, 2 స్పూన్ల కారం. మినప దోశకి 3 రకాల చట్నీలు చూపిస్తున్నా. ఇదిగోండి, 2 స్పూన్ల పైన కొంచెం కారం వేసాను. ఎందుకంటే ఉప్పు కంటే కొంచెం కారం ఉండాలి. అది కారం, కొంచెం బెల్లం, బాగా తురిమిన బెల్లం కానీ, మిక్సీ అదే కొంచెం దంచి కొట్టుకున్న బెల్లం కానీ ఒక గుప్పెడు వేసుకున్నాను. మళ్ళీ ఒక గుప్పెడు కొబ్బరి. ఇదంతా ముందు మిక్సీ తిప్పుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయ తరుక్కొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇదిగోండి కొబ్బరి, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ వేసుకోవచ్చు, 2-3 వేసుకోవచ్చులే వెల్లుల్లిపాయ రెబ్బలు. ఉప్పు, కారం, బెల్లం, పసుపు, కొబ్బరి ఇవన్నీ కలిపి మిక్సీ తిప్పా. ఈ మిక్సీ చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేస్తున్నాను. ఉల్లిపాయ తరుగు వేసాక మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పి చూపిస్తాను. ఉల్లిపాయ తరుగు వేసుకొని మిక్సీ తిప్పాలి. ఇది ఉల్లికారం తయారీ విధానం అన్నమాట. అది కూడా మిక్సీ తిప్పేశాను, గిన్నెలోకి మార్చేసాను. ఉల్లికారం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇది అట్టు మీద వేసుకోవచ్చు, అట్టులోకి తినచ్చు, నంచుకొని తినచ్చు. ఉల్లికారం చేసే విధానం చూపించాను. మళ్ళీ కొబ్బరి చట్నీ కూడా చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ కొబ్బరి చట్నీ. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, మీ కారాన్ని తగ్గ పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొబ్బరి చట్నీ, పుట్నాలతో కొబ్బరి చట్నీ తయారీ విధానాన్ని చూపిస్తున్నా. పచ్చిమిరపకాయలు, కొంచెం కారంగా ఉన్న కాయలు వేసుకుంటే తినడానికి బాగుంటుంది. నేను చింతపండు వాడను కొబ్బరి చట్నీలోకి. చింతపండు స్కిప్ చేసేసాను. ఇదిగోండి చట్నీ పప్పు వేసేసాను, అంటే పుట్నాల పప్పు. అది అంటే ఒక 2-3కి చిన్న చిన్న మిక్సీ జార్లలో చేసుకుంటే సరిపోతుంది. చిన్న మిక్సీ జార్లోనే చేసి చూపిస్తున్నాను మీకు. అదిగోండి కొబ్బరి చట్నీ తయారీ. కల్లుప్పు వేసాను, కొంచెం నీళ్లు పోసుకొని అది కూడా ఫైన్ పేస్ట్ చేసుకోవడమే. కొబ్బరి చట్నీ ఇదిగోండి ఇంకో గిన్నెలోకి సర్వ్ చేసేస్తున్నాను. కొబ్బరి చట్నీ కూడా, కొబ్బరి చట్నీ తయారీ విధానాన్ని కూడా మీకు చూపించేశాను. ఇప్పుడు మనకి శనగపిండి చట్నీ. కొన్ని ఊళ్ళల్లో చింతామణి చట్నీ అంటారు, మేము మాత్రం శనగపిండి చట్నీ అని అంటాం. తెల్ల గిన్నెలో ఒక 3 స్పూన్ల శనగపిండి, అంటే ఉడకబెట్టేటప్పుడు కొంచెం నాకు పాత గిన్నెలో వాడటం అలవాటు. తెల్ల గిన్నెలో పాతకాలం నాటి గిన్నెలే ఇలా ఉంటాయి అంతే, కానీ బాగానే తోముకున్నాను. 3 స్పూన్ల శనగపిండికి ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి కాస్త నీళ్లు పోసి తిప్పుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. 3 స్పూన్ల శనగపిండికి కాఫీ గ్లాసులతోటి 2 గ్లాసులు నీళ్లు పోసుకోండి. లెక్క అయితే అది. పసుపు వేసాను, ఉప్పు వేసాను, కొంచెం కారం వేసుకోవాలి. ముందు నీళ్ళతో తిప్పుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. కారం వేసాను చూడండి, 1 స్పూన్ కారం. కొంచెం కారం పడితేనే రుచి కదా. ఇదిగోండి నీళ్లు పోసి చక్కగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి. కొంచెం చెయ్యి వేస్తే బాగా కలుస్తుంది కదా. చేతులు వాడటం బాగా అలవాటు అనమాట. మాకు అలా అలవాటు. ఉండలు లేకుండా కలపాలంటే చెయ్యి పెడితేనే బాగా కలుస్తుంది అనమాట. అది ఒక చుక్క నీళ్ళు ఎక్కువ పడ్డాయి, కానీ కొంచెం తక్కువ పోసుకుంటే గట్టిగా ఉంటుంది చట్నీ. ముందే ఉడకంగానే కొంచెం గట్టితనం వస్తుంది. అది 3 స్పూన్ల శనగపిండికి ఉప్పు, దానికి తగ్గ ఉప్పు, కారం, పసుపు 3 వేసి నీళ్లు పోసి తిప్పుకోవాలన్నమాట శనగపిండి చట్నీకి. దీన్ని ఇదిగోండి అలా జారుడుగా ఉంటే ఉడికేసరికి కొంచెం గట్టి పడుతుందన్నమాట. అదిగోండి పొయ్యి మీద పెట్టాను, మంట పెట్టి దాన్ని తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఓ పక్క దీనికి తాలింపు రెడీ చేసుకోవాలి. తాలింపు గెంటి పెట్టుకొని తాలింపు వేసుకొని దాంట్లో పోసుకోవాలన్నమాట. ఈ శనగపిండి చట్నీ పిల్లలకి బాగా ఇష్టం. ఇది లేకపోతే అసలు అట్టు తినరు మా పెద్దబాబు. అందుకని శనగపిండి చట్నీ చేయటం బాగా అలవాటు చేసుకున్నాను నేను. అట్టు పిండి ఉందంటే శనగపిండి చట్నీ ఉండాల్సిందే. అదిగోండి ఒక గెంటి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు,
పచ్చిశనగపప్పు, తాలింపు సామాన్లు అందరికీ తెలిసే ఉంటుంది కదా, అవన్నీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇవన్నీ చూపించటం లేదు, మీకు చెప్పే విధానంతో ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తూ ఉన్నాను. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు తరుగు అవన్నీ వేసుకోవాలి. చూస్తున్నారా? మినప్పప్పు ఇదిగోండి, మినప్పప్పు వేసాను, పచ్చిశనగపప్పు వేసా, ఆవాలు వేసా, జీలకర్ర వేసా, కొంచెం ఇంగు వేసి, పచ్చిమిరపకాయలు తరుగు, కొంచెం కరివేపాకు కూడా వేసి ఓ పక్క ఉడుకుతుంది కదా శనగపిండి, నీళ్లు పోసి చక్కగా కలిదిప్పి పొయ్యి మీద పెట్టాను కదా, దాన్ని తిప్పుతూనే ఓ పక్క తాలింపు రెడీ చేసుకుంటాను అనమాట. ఈ తాలింపు అంతా ఏగాక ఆ శనగపిండి ఉడకపెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలన్నమాట. నా తయారీ విధానం ఇదన్నమాట శనగపిండి చట్నీకి. అదిగోండి, ఓ పక్క ఉడుకుతుంది, అది కలిదిప్పుతూ ఇది ఏపుతూ దాంట్లో వేసేసేయాలన్నమాట. వేసాక కూడా కొంచెం ఉడకనియాలి, బాగా కొత్త ఉడకాలన్నమాట శనగపిండి చట్నీ కూడా. అప్పుడు కొంచెం గట్టిపడుద్ది. నాకు కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి కానీ కొంచెం తగ్గించి పోసుకోండి. బాగా కొత్త ఉడికిపోతే శనగపిండి చట్నీ తయారీ. తర్వాత గిన్నె మార్చేసుకోవచ్చు. తెల్ల గిన్నెల్లో చేయటం అలవాటు కాబట్టి అలా తెల్ల గిన్నెల్లో చేస్తూ ఉంటాను. తర్వాత డైనింగ్ టేబుల్ పెట్టే ముందు స్టీల్ గిన్నెల్లోకి మార్చేసి పెడుతూ ఉంటాను. అలా అలవాటు అయిపోయింది అంతే. చూడండి, బాగా ఉడుకుతుంది శనగపిండి చట్నీ. శనగపిండి చట్నీ, చింతామణి చట్నీ, దీనికి చాలా పేర్లు ఉన్నాయి. బేసన్ చట్నీ, అట్లా చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది ఒక అరచక్క నిమ్మకాయ పిండుకుంటారు పులుపుదనం కావాలనుకున్న వాళ్ళు. ఈ దోశలోకి ఈ చట్నీ చాలా ఫేమస్, బాగా తింటారు ఇష్టంగా. అది బాగా కొత్త ఉడకనిచ్చేసాను. అది బ్రహ్మాండంగా ఉడికింది కదా శనగపిండి చట్నీ. కొంచెం చల్లారేసరికి గట్టి పడుతుంది. ఈ చట్నీ ఒక్కటున్నా చాలమ్మా, దోశల్లోకి భలే ఇష్టంగా తింటారు. అదిగోండి, శనగపిండి చట్నీ ఉడికింది. మా చిన్నప్పుడు మార్కాపురంలో, మేము మార్కాపురం మా అమ్మమ్మ గారి ఇల్లు, కంపల్సరీ తెల్లట్టు, ఈ ఉల్లికారం, రూపాయి దోశలు తినేవాళ్ళం. అయ్యే గుర్తొస్తూ ఉంటాయి ఇప్పటికి కూడా నాకు. చిన్నప్పుడు తిన్నవి బాగా గుర్తొస్తాయి కదా, దాని విధానం అప్పుడు అప్పుడు ఇలా తినేవాళ్ళమని. ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీకి ఉల్లికారానికి తాలింపేస్తున్నా. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, కొంచెం ఇంగువ, కొబ్బరి చట్నీలోకి ఉల్లికారంలోకి రెండు ఒకేసారి తాలింపు వేసుకునేలా ఒకే గంటలో చేస్తున్నాను అన్నమాట. తాలింపు రెడీ చేస్తున్నా. మొత్తానికి చట్నీలు తయారైపోయినాయి అమ్మ. ఇంకా దోశ వేయటమే చూపించాను మీకు. కొంచెం అవి తెల్లగానే ఉంటాయి, బయట హోటళ్ళలాగా ఎర్రగా నల్లగా ఉండవు. తెల్లటి దోశలు, మినప దోశలు అన్నమాట. మినపట్టు అంటారు, మినపట్టు. అవి కూడా చేసి చూపిస్తాను. ఇదిగోండి, తాలింపు వేగిపోయింది. 2 రకాల చట్నీలకి ఇవి వేసేస్తాను. ఆల్రెడీ శనగపిండి చట్నీలో తాలింపు వేసేసాను కదా, ఇప్పుడు ఈ 2 చట్నీలకి తాలింపు రెడీ చేస్తున్నాం. చూడండి, కరివేపాకు వేసేసాను, తాలింపు రెడీ అయిపోయింది. ఉల్లికారంలో కూడా కొబ్బరి వేస్తాను. కొబ్బరి చట్నీలో కూడా కొబ్బరి ఉంటుంది. ఒక శనగపిండి చట్నీలో ఉన్న కొబ్బరికి సంబంధం లేకుండా ఉంటుంది కదా. అన్ని చట్నీలు ఉండాలి ఇంట్లో దోశలు వేసేటప్పుడు. నేను 3 రకాల చట్నీలు చూపించాను. అదిగోండి, ఉల్లికారంలో వేసాను, కొబ్బరి పచ్చడిలో కూడా ఈ తాలింపు వేసేసాను. ఏంటి తాలింపు వేయటం కూడా చూపిస్తున్నారంటే ఇలా వేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాను. అది ఉల్లికారం చూడండి ఎంత గట్టిగా ఉందో. శనగపిండి చట్నీ చూడండి, ఇంకా చల్లబడేసరికి ఇంకా గట్టిపడుతుంది. అది ఉల్లికారం, కొబ్బరి చట్నీ, శనగపిండి చట్నీ, 3 రకాల చట్నీలు తయారీ అయిపోయినాయి. ఇక దోశ వేసి చూపిస్తాను. తెల్లటి దోశలు, అది మినప దోశలు అన్నమాట. తెల్లగానే ఉంటాయి దోశలు, తెల్లగానే కాలుతాయి. ఓ ఎర్రగా నల్లగా కాలిపోవు. ఇంట్లో దోశలు ఇలాగే ఉంటాయి. వాళ్ళంటే ఏదేదో పిండి కలుపుతారు కానీ మనం మాత్రం మినప దోశలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాం. ఇంట్లో దోశలు తెల్లగానే ఉంటాయి. మరీ ఎర్రగా కాల్చేసుకోమమ్మా, మేము ఇలాగే కాల్చుకొని తింటాం తెల్లటి దోశలు.
దోశకి 3 రకాల చట్నీలు తయారు చేశాను. ఇక దోశ వేసే విధానం అందరికీ తెలుసు. కాకపోతే ఒకసారి దోశ వేసింది కూడా మీరు చూస్తారు కదా అని చూపించడం అన్నమాట. యూట్యూబ్ వచ్చిన కాక అందరికీ అన్ని విధానాలు ఈజీగా తెలిసిపోతున్నాయి. అది మినప దోశ కాలింది. 2 దోశలు వేసి మీకు ప్లేట్ చేసి చూపిస్తానన్నమాట. ఇదిగోండి దోశ. కొంచెం ఎర్రగా కూడా కాల్చుకోవచ్చు. కొంచెం మేము తెల్లగానే తింటామమ్మా. మరీ ఎర్రగా కాల్చేసుకొని మేము తినం. మా చిన్నప్పుడు దోశలు మాకు అవి గుర్తు. ఇలాగే చేసుకోవడం అలవాటు. ఇదిగోండి రెండో దోశ కూడా తిప్పేశాను. అది కొంచెం ఆయిల్స్ తక్కువ వేసుకుంటున్నాం కదా, ఫస్ట్ వేసినప్పుడే కాస్త వేస్తా, తర్వాత ఊరికే పైన కనపడాలి కదా అని కాస్త నూనె అంటిస్తూ ఉంటాను అంతే. అట్లా దోశ రెడీ అయిపోయింది. ప్లేట్ చేయడం చూపిస్తాను చూడండి. తెల్లటి మినప దోశలు కాటుకులా రుబ్బుకుంటాము దోశపిండి. అది మరీ పేపర్ దోశలా కరకరలాడుతూ ఏముండవు, మెత్తగానే ఉంటాయి ఇంట్లో దోశలు. అది 1కి 2 ఒక మినపగుళ్ళు అయితే 2 బియ్యం అది నానబెట్టుకుంటాం. స్టోర్ బియ్యంతో నానబెట్టుకొని దోశపిండి తయారు చేసుకుంటాం. ఇదిగోండి 2 దోశలు వేసాను. ఇప్పుడు చట్నీలు మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను. అందంగా ప్లేట్ చేసి చూపిస్తున్నాను. ఆల్రెడీ తాలింపు వేసుకున్నాను కదా, ఆ ఉల్లికారాన్ని కలిగి తిప్పాను. అదిగోండి ఉల్లికారం, కొబ్బరి చట్నీ, తాలింపు ఒకసారి కలిగి తిప్పేసుకొని కొబ్బరి చట్నీ సర్వ్ చేసుకోవడమే అన్నమాట. అదిగోండి పిల్లలకి మనం ఇలా 3 రకాల చట్నీలు 10 నిమిషాల్లో చేసుకొని సర్వ్ చేయొచ్చమ్మా. మిక్సీలు తిప్పడమును ఒక్క శనగపిండి చట్నీని కొంచెం ఉడుకు రానివ్వడం అవుతుంది. తొందరగా అయిపోతుంది శనగపిండి చట్నీ కూడా. మీకు ఇష్టం అనుకుంటే దాంట్లో ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. ఇదిగోండి 2 దోశలు, 2